నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే ఘన విజయం సాధించింది. మరి వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అంటూ రైతుల తరపున పోరాట దీక్ష అంటూ కలెక్టర్ కార్యాలయాలకు తిరుగుతూ వినతి పత్రాలు అందిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ఓవరాల్ గా ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగింది, ఇప్పుడు రైతులు ఎవరి వైపు ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సో అంకమరావు గారు, మీరు చెప్పండి. మనం చూస్తున్నాం నిన్న మొన్న ఈ ఎన్నికలు జరగటం, దీంట్లో కూడా కూటమి ప్రభంజనం మనం చూసాము. ఇదిలా ఉంటే మరి ఇప్పుడు నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నేను పోరాడతాను, రైతులను అసలు పట్టించుకోవట్లేదు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పి కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరేం చెప్తారు? రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి అయితే నేను భావించట్లేదు. ఈరోజు రైతులు మీరు అన్నారు ఎవరి పక్షాన ఉన్నారు అని చెప్పని. రైతులు ఎవరి పక్షాన ఉండారు అనేది మన ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. 6 నెలలు పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం మీద అని చెప్పని ఆయన యలహంక ప్యాలెస్లో కూర్చొని చెప్తా ఉన్నాడు. క్షేత్రస్థాయిలోకి వస్తాను అని చెప్పని వాళ్ళ శ్రేణుల్ని కలెక్టర్ కార్యాలయానికి, ఎంఆర్ఓ ఆఫీసులకి అందరి దగ్గరికి వెళ్ళమని చెప్పని 13వ తారీఖు నాడు రైతు పోరుబాట అని చెప్పని ప్రకటించాడు. వాస్తవంగా సహజంగానే ఏ పార్టీ వాళ్ళు పిలిపించినా కూడా ఎక్కువ మంది కార్యకర్తలు ఉంటారు, దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ రైతులు ఎవరి పక్షాన ఉన్నది అనే దానికి స్వయంగా పులివెందుల వాళ్ళే నిరూపించారు. ఇంకా మనం మాత్రం ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రతినిధిగా 1978లో ప్రారంభమైన తర్వాత 83లో అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో, 85లో తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కడపలో కొంత ఉనికిని చాటుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ప్రతిసారి ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న ఉద్దేశంతో కడప గడపంతా వైఎస్ఆర్ అంటే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే నడిచింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆ జిల్లాలో అతని ఆధిపత్యం కొనసాగింది. 2019 అయితే చూశారు 10 అతనికి వచ్చేసినాయి. మరి ఈ పరిస్థితుల్లో అలాంటి చోట ఈరోజు అంత అవమానకరమైన రీతిలో 36 మంది సభ్యుల్లో ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ తరఫున మేము పోటీకి వస్తున్నామని చెప్పి ఒక్కళ్ళు కూడా ముందుకు రాకుండా తెలుగుదేశం పార్టీ కూడా ఏకగ్రీవంగా గెలవడం కూడా జరిగింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే అతని మీద రైతుల్లో కావచ్చు, ప్రజల మీద కావచ్చు 164 స్థానాలు కూటమికి ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు అర్థమైపోతూ ఉంది. ఎక్కడో ఇప్పుడు నిజంగానే రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇంతమంది సంపూర్ణంగా మద్దతు తెలియరు కదా. పోనీ వాళ్ళు చేసినట్టు పత్రాలు దించేయటమో, లేకపోతే రానియకుండా చేయటమో, కొట్లాటలు చేయటమో, పోలీసులను పంపించి భయపెట్టడమో, లేదంటే అధికారులు వచ్చి ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా, అంటే కులాలకు కావచ్చు లేకపోతే ఆర్థికంగా సంబంధించిన వాటికి కావచ్చు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భం అయితే ఇప్పుడు జరగలేదు కదా. మరి ఇది ఒక ప్రాంతంలో జరిగితే అనుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అంటే ఇంకా ఒకటి, బాబు నువ్వు సర్దుకో, ఇంటికి వెళ్ళిపో, నీ రాష్ట్రంలో ఉండటానికి అర్హుడవు అయితే నువ్వు కాదు, మా సమస్యలు మాకు తెలుసు, మేము ఎలా దీన్ని పరిష్కరించుకోవాలో మాకు తెలుసు, నీ పార్టీ ఇక్కడ ఉండకూడదనే సందేశాన్ని మాత్రం స్పష్టంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అసలు ఈ నీటి సంఘాలంటే ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వచ్చింది మనం గనక దాన్ని పూర్వపరాల్లోకి వెళ్తే, ఈ నీటి సంఘాలకు సంబంధించి అంటే ప్రధాన కాలువలు వదిలిపెట్టేస్తే మిగిలినటువంటి పంట కాలువలు కావచ్చు, లేకపోతే వాగులు వంకలు కావచ్చు, వీటికి సంబంధించిన మరమ్మతులకు సంబంధించిన అన్ని విషయాలు ఎవరైతే ఈ నీటి సంఘ వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. గ్రామాలకు సంబంధించి దీంట్లో ప్రతి రైతు ఇందులో సభ్యుడే. ఆ సాగునీరు ప్రవహించేంత వరకు ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ రైతులందరూ దాంట్లో సభ్యులే. మామూలుగా మనకి 18 సంవత్సరాలు దాటిన వయసు వచ్చిన వాళ్ళకి ఎలాగైతే ఓటు హక్కు ఉంటుందో ఎన్నికల్లో పాల్గొనడానికి, రైతుగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా లేకపోతే పాస్ పుస్తకానికే ప్రాధాన్యత ముందు, వాళ్ళందరికీ కూడా దీంట్లో సభ్యులు అవుతూ ఉంటారు, చిన్న పిల్లలతో సహా. ఎందుకంటే చిన్నపిల్లల పేరు మీద కూడా ఉంటుంది, కొంతమంది పేరు మీద, వాళ్ళతో సహా దీంట్లో సభ్యులు అన్నమాట. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఓట్లు వేయాలి. ఇందుట్లో ఎక్కువ మంది అంటే దీని గురించి అవగాహన ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గ్రామ పరిధిలో వాళ్ళు చిన్నవి ఉంటాయి అన్నమాట. ఒక పరిధి అంటూ ఉంటుంది, ఒక నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ పరివాహక ప్రాంతం ఎంత ఉందో దాన్ని బట్టే సభ్యత్వం నిర్ణయిస్తూ ఉంటారు. దాన్ని బట్టి సభ్యుడు ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఓ చైర్మన్ ఎన్నుకుంటారు. అతను
మొత్తాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడే అవసరాలు ఉన్నాయి, కాలువల మీద ఏం చేయాలి, లేకపోతే వాగుల మీద ఏం చేయాలి, లేకపోతే పంట కాలువల మీద ఏం చేయాలి, ఇందులో ఏం అవసరం ఉందని చెప్పని దాని గురించి నివేదిక తయారు చేసుకొని వాళ్ళకి ఎవరికైతే ఇరిగేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకొని వీళ్ళకి ఏది అవసరం అయితే చేసుకుంటూ ప్రజల్ని భాగస్వామ్యం అంటే రైతులను భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రక్రియ అన్నమాట ఇది. ఓ రకంగా పరిపాలన సౌలభ్యం కోసం అన్నీ అంటే రాష్ట్రం ఉన్నటువంటి పార్టీ కాకుండా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే కాకుండా ప్రజలకి కొంత అంటే మన పంచాయతీలాగా ఇది కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఇంత స్పష్టంగా ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ కూటమికి ఈరోజు ఈ అవకాశం కలుగజేశారు, వాళ్ళని తిరస్కరించారు. ఇక్కడితోటే అయిపోలేదు, దీన్ని నిలుపుకునే బాధ్యత ఈ కూటమికి ఉండాలి. ఎందుకు మమ్మల్ని తిరస్కరించారు, రైతుల గురించి మేము పోరాడాలని ముందుకెళ్ళాము అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాడనమాట. రైతులు మనం చైతన్యపరుద్దాము, రైతుల కోసం పోరుబాటు ఎన్నుకున్నాము, రైతుల సమస్యల గురించి నేను గొంతెత్తున్నాను అన్నా కూడా ఎందుకు అతన్ని రైతులు చేత్కరించారు, ఎందుకు నువ్వు మాకు పనికిరావని చెప్పారని చెప్పి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకైతే కనపడింది. దీనివల్ల స్పష్టంగా తెలుస్తుంది ఏంటి అంటే ఎక్కడో అంటే ఇది పల్లెల్లో చాలా ప్రధానం కాబట్టి ఎక్కడో మినుకు అంటూ ఉంటున్న ఆశ కూడా దీంతో అతనికి కొండెక్కిందని అయితే నేను భావిస్తున్నాను. దీనికి శ్రేణులు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఈ పార్టీ నిలబడదు, ఈ పార్టీ మనుగడ సాగదు, ప్రజలు దీన్ని ఆదరించాలనే నిర్ణయానికి వచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఇది అతనికి శరాఘాతం, అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. దీన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో కూటమి స్థానిక నాయకత్వం విజయవంతమైందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. సత్యమూర్తి గారు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రాజెక్టులను ఎలా గాలికి వదిలేశారో మనం చూసాము. అన్నమయ్య గేట్లు కొట్టకపోతే కూడా అక్కడ నిర్వాసితులను కూడా పట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉండేది. మరి మా హయాంలో రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇచ్చాము అని చెప్పి అది కూడా కేంద్రం ఇచ్చిన దాంట్లో కూడా సగం ఇవ్వకుండా చేశారని కూడా మనం విన్నాము. రైతులకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బకాయిలు చెల్లించింది. ఇవన్నీ కూడా మనం రోజు వింటున్న టైంలో సో రైతులకు అండగా పోరాట దీక్ష చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రైతులకు ఆయన హయాంలో అంత న్యాయం జరిగింది అనుకుంటే మరి ఇప్పుడు రైతు సంఘాల ఎన్నికల్లో ఎందుకు నీటి సంఘాల ఎన్నికల్లో ఎందుకు ఆయన పాల్గొనలేదు, మా పార్టీ పాల్గొనదు అని ఎందుకు చెప్పినట్టు, సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితితో సంబంధం లేదు. ఆయన రాజకీయం అంతా డబ్బు రాజకీయం, బాగా డబ్బులు ఉన్నాయి పుష్కలంగా, గబ్బు రాజకీయం. నిన్న మొన్న ఒక ఆయన చెప్తున్నాడు ఇంకొక 3 అసెంబ్లీ ఎన్నికలకి సరిపడా డబ్బు ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది, అదే ఆయన ధైర్యం అని చెప్తూ ఉన్నాడు. డబ్బుతోటి రాజకీయాలని శాసిస్తాను అన్న స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అధికారం రాకముందు అట్లాగే ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత అట్లాగే ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా డబ్బు రాజకీయమే శాశ్వతం అని అనుకుంటున్నాడు. డబ్బు రాజకీయాన్ని ఇప్పుడే అంకమరావు గారు చెప్పినట్టు అది డబ్బు రాజకీయం అనరు, గబ్బు రాజకీయం అంటారు. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అదే భ్రమలో బతుకుతూ ఉంటాడు. అదే భ్రమలో బతుకుతూ రాష్ట్రంలో 60 నుంచి 70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టాడు. నువ్వు 60 నుంచి 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈ సాగునీటి సంఘాల్లో మొత్తం మొత్తం తెలుగుదేశం కూటమి మొత్తం స్వీపు, అసలు ఇంకా వేరే పార్టీ ఎక్కడ లేడు. మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి? వీళ్ళందరూ రైతులే కదా. సాగునీటి సంఘాలలో ఉన్న వాళ్ళందరూ అంటే వేరే ఇంకేదైనా గ్రామంలో అంటే వేరే వృత్తుల వాళ్ళు ఉంటారు. ఈ సాగునీటి సంఘాల్లో ఉన్నదందరూ రైతులే. మరి ఆ రైతులందరూ కలిసి మరి తెలుగుదేశం కూటమి వైపే ఉన్నారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన విషయం. అఫ్కోర్స్ మనం చెప్పిన అతను ఆలోచించుకోవడం అది వేరే విషయం. ఇక్కడ ఏంటి అంటే ఈ రైతుల మీద ఒక అపోహ కలిగించడానికి, రైతులకి ఈ కొత్త ప్రభుత్వం మీకేం చేయట్లేదు అని చెప్పటం కోసం ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితితోటి సంబంధం లేదు, వాస్తవ పరిస్థితి అతనికి తెలియదు. ఇక్కడ మొత్తం సాగునీటి సంఘాల్లో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు మా కూటమి ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది అన్న ఉద్దేశంలోనే వాళ్ళు ఉన్నారు.
ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ ఈ సాగునీటి సంఘాలన్నీ కూడా ఇవన్నీ గవర్నమెంట్ అంటే గవర్నెన్స్ పరిపాలనలో భాగస్వాములు వీళ్ళందరూ. ఇంతకు ముందర ఏంటి మీరు చెప్పారు ఇంట్రడక్షన్లో, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే అడిగే దిక్కు లేదు. రకరకాల ప్రాజెక్టుల్లో నీళ్ళు ఎప్పుడు వదులుతారో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు నాట్లు వేయాలో తెలియదు. మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ లేకుండా తెగ్గొట్టి కూర్చోబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తన 5 ఏళ్ల కాలంలో అసలు మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంటు క్షేత్రస్థాయిలో పని చేయటం మానేసింది. ఇంకా భూసార పరీక్షలు అంటే అసలు అవేంటి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి టైంలో. మొత్తం అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ ఉండదు, రెవెన్యూకి, అగ్రికల్చర్కి కోఆర్డినేషన్ ఉండదు. ఇట్లా డిపార్ట్మెంట్ల మధ్య కూడా ఎటువంటి కోఆర్డినేషన్ లేకుండా వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. వీటన్నిటికీ తోడు ఇంకా కన్ఫ్యూజింగ్గా రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని నుంచి పెత్తనం చేద్దామని ప్లాన్ చేశాడు. అందులో ఏంటి, అందులో డబ్బులు మిగులుతాయని. ఎందుకు డబ్బులు, ధాన్యం సేకరణ, ఇందులో డబ్బులు మిగులుతాయి అన్న ఉద్దేశంలో ఆ వైపు వెళ్ళాడు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతుకి, ఇప్పుడు ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు, ఇది రైతుకి ఇంపార్టెంట్. సాగునీటి సంఘం అనేది రైతుకి ఇంపార్టెంట్, అతి ముఖ్యమైన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మళ్ళీ రివైవ్ అవుతున్నది. మొత్తం అన్ని వ్యవస్థలు కూడా గాడిలో పడుతున్నాయి. ఇప్పుడు ఈ సాగునీటి సంఘాల అధ్యక్షులు మాకు ఎప్పుడు వాటర్ కావాలి, కాలువల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పూడిపోయింది, ఆ పూడికి నెట్టదీయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసి అధికారులకు చెప్తారు. అధికారులు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఇంకో కొన్ని సందర్భాల్లో అయితే గవర్నమెంట్ దగ్గర ఏదన్నా డబ్బులు లేవు అన్న సిచ్యువేషన్ వచ్చిందనుకో, సాగునీటి సంఘాల వాళ్ళే మేము చేసుకుంటాము, మీ ఇంజనీర్ని ఒకరిని పంపించండి అక్కడ చూడటానికి, మేమే చేస్తామని వాళ్ళే శ్రమదానం చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అంటే ఇదంతా కూడా ఈ వ్యవస్థ, సాగునీటి వ్యవస్థని రిజనవేట్ చేయటానికి, దాన్ని మళ్ళీ ఒక సుసంపన్నం చేయటానికి ఈ సాగునీటి సంఘాలు చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి సాగునీటి సంఘాలని నిర్లక్ష్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు సాగునీటి వ్యవస్థ లేకుండా చేశాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం రైతులందరూ వరి రైతులు, ప్యాడీ ఫార్మర్సు, అసలు మనం ఆంధ్రప్రదేశ్ బతుకుతున్నదే వరి రైతుల మీద, వరి ధాన్యం ఉత్పత్తి మీద. అటువంటి వరి రైతులు మేము ఈ జగన్మోహన్ రెడ్డి ఉండంగా మేము పంట వేసి లాభం లేదు అని క్రాప్ హాలిడే ఇచ్చిన దురదృష్టకర పరిస్థితులను మనం జగన్మోహన్ రెడ్డి సమయంలో చూసాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా రైతులందరూ వాళ్ళు సాగునీటి సంఘాలను వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి అన్న ఉద్దేశంలో వాళ్ళంతటి వాళ్ళు వచ్చి వాళ్ళు తెలుగుదేశం కూటమిని గెలిపించారు. సార్, ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో మమ్మల్ని నామినేషన్ వేయడానికి కూడా రానిలేదు, చైర్మన్, వైస్ చైర్మన్ కూడా దానికి సపోర్ట్ చేశారు, సో ఏకగ్రీవంగా వాళ్ళే చేసేసుకున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో ఎటకేలకు ఇప్పుడు మొత్తం అయితే తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. సో ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితి? ఉంటుంది. ఇప్పుడు దీంట్లో అర్థం కాని అంశం ఏంటంటే, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు కదా, రైతులు అంటే 60% మంది ఇంకా గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. ఈ రైతులకు సంబంధించిన జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు మామూలుగా గ్రామ పంచాయతీ లాగానే పోటాపోటీగా ఉంటాయి. రైతులు ఏంటంటే చాలా గట్లు కాడ చాలా గొడవలు కూడా ఉంటాయి రైతులు సంబంధించి. ఇప్పుడు మీరు న్యాయస్థానాలకి దగ్గర చూసుకుంటా ఉంటే గట్లు విషయంలో కావచ్చు, లేకపోతే నా పొలం తగ్గిందని కావచ్చు, పక్కడ కలుపుకున్నాడని కావచ్చు, వీటి గురించి ఎక్కువగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. మరి అలాంటి పోటాపోటీగా ఉండే చాట కూడా రైతులు మరి పోలీస్ కేసులు కూడా ఉంటాయి. అతనికి సంబంధించి 40 మంది ఇంకా నా వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాడు, అతను గ్రామీణ ప్రాంతాలని చెప్పుకుంటున్నాడు. మరి అందుట్లో రైతులు లేరా అని చెప్పి ఈరోజు మనం ప్రశ్నించుకుంటే, ఎందుకు అతను ఏమంటే రైతులు లేరు అంటే, అతను 5 సంవత్సరాల్లో ముఖ్యంగా పండిన పంటకు సంబంధించి మీరు అన్నట్టు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ధాన్యం కావచ్చు, అపరాలు కావచ్చు, వీటిని కొనడానికి కార్యక్రమం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా కూడా రైతు బజార్లు ఉన్నాయి.
అక్కడికి వెళ్ళినప్పుడు రైతులకు ఏ విధమైన గిట్టుబాటు ధరలు దొరికినాయి. మామూలుగా మార్కెట్ ధరలో 10,100 రూపాయలు ఉంటే ఈరోజు 1,350 రూపాయలు కొంటున్నారు, 1,400 కొంటున్నారు వరి ధాన్యం, ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో. ఈరోజు ప్రభుత్వం దాన్ని తేమ కనుక కరెక్ట్గా ఉంటే 17% తేమగా ఉంటే, దానికంటే ఇంకా తక్కువ కనుక ఉంటే 1,700 రూపాయలు కొంటుంది ప్రభుత్వం. అంటే 300 రూపాయలు 350 రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ గతంలో లాగా వాళ్ళు 6 నెలలకో సంవత్సరానికో డబ్బు 6 నెలలు సంవత్సరం కూడా తిప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో దళారీలు వాళ్ళ పార్టీ నాయకులు అవి సొంతానికి వాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ సందర్భంగా చూసుకుంటే రెండో రోజు ఈరోజు రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. రెండో రోజే 48 గంటల్లో ఏ రైతు అయితే ఆ రైతు భరోసా కేంద్రాల నుంచి అమ్మాడో అతనికి 48 గంటల్లో డబ్బులు పడతానే ఉన్నాయి. రెండోది బీమా. గతంలో బీమాకు సంబంధించి రైతులకి అంటే బీమా అనేది మనకి ఎట్లయితే మనకి పాలసీలు ఉంటాయో మనుషులకి, అట్లానే ఇన్సూరెన్స్ రైతు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అయిపోయి ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఇతను కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లోనే బైఠాయించడం కూడా జరిగింది. అప్పుడు కూడా కొంత అరకొరగా కట్టాడు తప్ప సంపూర్ణంగా కూడా చేయలేదు. మీరు ప్రారంభంలో చెప్పినట్టు రైతులకు ఇస్తానన్నటువంటి 12,500 రూపాయల్లో కేంద్రం వచ్చేసరికి 6,000 రూపాయలు ఇచ్చింది. ఈయన 7,500 రూపాయలు మాత్రం ఇచ్చాడు. అక్కడే 4,500 రూపాయలు ఎగ్గొట్టేశాడు. అది కూడా ఇతనే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ పతాక శీర్షికలో ప్రచారం చేసుకున్నాడు. ఆ డబ్బంతా మళ్ళీ ప్రభుత్వం అంది. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే అన్ని పేపర్లలో కాదు, ఒక్క సాక్షిలోనే. అంటే 2 పేపర్లకు ఇచ్చాడు, ఫుల్ పేజీలు ఇచ్చాడు. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడికి కూడా ఇచ్చాడు. మధ్యలో వాళ్ళు ఈనాడికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు కానీ డబ్బులు ఇవ్వలేదు. అందుకని డబ్బులు కూడా ఇచ్చాడు. అది కూడా చెప్తాను. 483 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లిస్తే చివర విజయారెడ్డి ద్వారా 403 కోట్ల రూపాయలు అతనికే చెల్లించారు. మిగిలిన అన్నిటికి కలిపి 480 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఇట్లాంటి చేసినా కూడా అంటే రైతులకు సంబంధించి ఏ మేలు చేయలేదు. రైతు భరోసాకు సంబంధించి ఆ డబ్బులు సరిగ్గా అందజేయలేదు. రెండోది ఆలస్యం చేసి 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇక్కడ వచ్చేసరికి బీమా సౌకర్యం కల్పించలేదు. పంటల్లో నష్టపోయిన వాళ్ళకి సరైన విధంగా డబ్బులు ఇవ్వలేదు. రెండోది ఈ సాగునీరుకు సంబంధించి సాగునీరు ఎప్పుడు వస్తుంది, తాగునీరైనా సాగునీరైనా ఎప్పుడు వస్తుంది, కాలువల్లో పూడికలు తీసేసి అలాగే ప్రాజెక్టుల్లో సరిగ్గా నిర్వహణ చేస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. అసలు నీరు ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వర్షాలు పడితే అదనంగా నీరు ఎటు పంపించాలి, లేదంటే నిల్వ ఎక్కడ పెట్టుకోవాలి, పట్టిసీమ ద్వారా నీరు ఇస్తే కృష్ణా పరివాహ ప్రాంతానికి ఆ నీరు సరిపోతాయి. మనం పులిచింతల్లోనో లేకపోతే కృష్ణానదికి సంబంధించినటువంటి నాగార్జున సాగర్లోనో శ్రీశైలంలో నట్టుపెట్టుకుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అలా నిల్వ చేసి పట్టిసీమ ద్వారా నీరు అందించేసి రాయలసీమకి పరిశ్రమలు రావడానికి నీరు అందించింది. అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఇందాక మీరు చెప్పారు అన్నమయ్యకు సంబంధించి అలాంటి గీజు పెట్టడానికి మెయింటెనెన్స్కే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల గేటు కొట్టుకుపోవడం, ఎంతమంది చనిపోయారో మనం చూస్తూనే ఉన్నాం. అది మొత్తం జరిగింది. ఆ మొత్తం జరిగిన దాని లెక్కలు చూసుకుంటే ఇప్పుడు కొన్ని వేల రూపాయలు అదనంగా ఎదురు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పోలవరంలోనే 12,000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ రైతులందరూ ఇవన్నీ బాగా గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళ సకాలంలో నీరు, రెండోది పంటకి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రకృతి అది వీళ్ళ చేతుల్లో లేదు కదా, ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు రైతుల్ని ఎవరు ఆదుకుంటారని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకోటి సత్యమూర్తి గారు, గతంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే రైతుకి రమారమి 30,000 రూపాయలు అదనంగా వచ్చిందండి. ఏది మిర్చి పండించే రైతుకి తెలుగుదేశం ప్రభుత్వం గిట్టుబాటు ధర రానప్పుడు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు అదనంగా పెట్టి కొనది. అది ఎప్పుడూ వాళ్ళు చెల్లించారు. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కోతలు పెట్టారు. కాబట్టి ఆ రైతులు కూడా అంటే అపరాలు పండించే వాళ్ళకి కావచ్చు, మిర్చి పండించే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈయన పరిస్థితి ఏంటి, ఈయన ఏం చేస్తాడు అని చెప్పని. అందుకనే మూకుమ్మడిగా రైతులు ఆ రోజు వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా వాళ్ళని ఏదో ప్రసన్నం చేసుకుందాం, ఏ దారి లేదు కాబట్టి నీటి సంఘాలు వస్తున్నాయి కాబట్టి ఆయన ఇట్లా ముందుకు వచ్చాడు. అయినా సరే వాళ్ళు ముందుకు రాలేదు. అది అర్థమైపోయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా చర్చలు జరుగుతాయి కదా, స్థానిక నాయకులు పిలిచి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు ఏంట్రా మనం రేపు పొద్దున మన ఎన్నికల్లో పాల్గొనాలి కదా అంటే వాళ్ళందరూ ఎవరు ముందుకు రాని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పాల్గొనట్లేదని చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో వద్దని, ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూసిన తర్వాత కార్యకర్తను కోల్పోవడం ఇష్టం లేకుండా అన్ని వ్యవస్థలు వాళ్ళు సహకరిస్తున్నాయి కాబట్టి వాళ్ళని కోల్పోకూడదు, లేనిపోయిన ఇబ్బందులు పెట్టకూడదు, వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ప్రకటించారు. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళు ముందుకు రావట్లేదు. అక్కడ ఆయన మాట కాదని కొంతమంది పోటీ చేసిన వాళ్ళు గెలిచారు. ఆ గెలిచి సత్తా ఉండా కూడా ఆయన వద్దనుకున్నాడు. ఎందుకంటే ఘర్షణ పట్టడం ఇష్టం లేక. దానికి ఉదాహరణ మా ఊరే.
అక్కడ ఎంపీటీసీకి నిలబడ్డారండి. ఎంపీటీసీ నిలబడితే గెలవడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇట్లా మన కొన్ని కనపడతానే ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతులందరూ ఏం జరిగిందో వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు, బీమా సౌకర్యం ఏర్పాటు చేయలేదు, అలాగే సాగునీరు తాగునీరు సమయంలో అందించడం చేయలేదు, వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు సరిగ్గా. రెండోది వీటన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే అతను తీసుకొచ్చింది ల్యాండ్ టైటిల్ యాక్ట్. దాని ప్రభావం కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు ఉంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్లో అంటే ఇక నా రైతుకి స్వతంత్రం అనేది లేదు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఎవరు కట్టపెట్టాలనుకున్నారో దానికి వెలుసుబాటు కేంద్రం ఇచ్చినటువంటి గైడెన్స్ని కాకుండా ఇతను సొంతంగా రూపొందించాడు. అంటే కొట్టేయటం ఎలాగో అతను తెలుసు కాబట్టి ఆ విధమైనటువంటి రూపకల్పన చేశాడు. కాబట్టి నిజంగానే దానిలో ఉన్న విషయాలు కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి సభ్యులందరూ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం బహిరంగంగా మొత్తానికి ప్రజలందరికీ విడమర్చి చెప్పడం వల్ల దానివల్ల వచ్చే నష్టాలను గుర్తించినటువంటి రైతాంగం మొత్తం కూడా 95% మంది నిస్సందేహంగా అతనికి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇది మాత్రం వాస్తవం. మరి అంతమంది వ్యతిరేకంగా ఓట్లేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసిన తర్వాత ఈరోజు ధాన్యం కొని చిన్న చిన్న అవకాశాలు జరుగుతూ ఉంటే అధికారులు సరిగ్గా చూసుకోకపోతే కృష్ణా జిల్లాలో అధికారులు ఏమంటే ఇళ్ళు పడి ఎక్కడ జరుగుతున్నాయో చూసి వాళ్ళని విధుల్లోంచి తొలగించేసి రైతులకు న్యాయం చేసిన తర్వాత రైతులు ఆ ప్రభుత్వాన్ని నమ్మక, కూటమి ప్రభుత్వాన్ని నమ్మక ఇంకెవరిని నమ్ముతారు? కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకు జరిగిన మేలును దృష్టిలో పెట్టుకున్నారు. ఇక్కడ అతనేం భయపెట్టాడు, వీళ్ళేమో దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించేసి వాళ్ళకి ఎలా మేలు చేయాలో అలా ముందుకెళ్తున్నారు. కాబట్టి రైతులందరూ ఈరోజు ఏకగ్రీవ తీర్మానంతో ఈ కూటమి ప్రభుత్వం ఎవరినైతే బలపరుస్తుందో వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, చేను గట్ల గురించి కూడా నేను ఎందుకు చెప్పాను అంటే, ఏదన్నా విషయం వస్తే వాళ్ళు ఎందరైనా వెళ్తారు. ఇంకోళ్ళ మాట ఎందరో రైతులు, ఎందుకంటే అక్కడ బంధాలు పోతాయి. నేను చూస్తున్నాను, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య ఇలాంటి గొడవలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు అంటే దాని అర్థం అందరూ బాధితులే. ఇక్కడ అందుట్లో మినహాయింపు అంటూ ఏం లేదు. వాళ్ళ నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ బాధితులే. కాబట్టి బాధితులందరూ ఏకమయ్యారు. భరోసా ఇచ్చే నాయకత్వానికి ఈరోజు అనుగుణంగా వాళ్ళు నడుచుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. గతంలో మనం చూసాం సార్, రైతుల పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వాళ్ళ సర్వే రాళ్ల మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్న పరిస్థితి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి రైతులకు అండగా ఉంటానని మాట్లాడుతున్నారు. సో జరిగిన పరిస్థితులను బట్టి చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి మాటలను అసలు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? సో రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటారు ఫైనల్? అంటే మనమే కాదు, సమాజంలో ఉన్న ఏ వర్గము కూడా జగన్ మాటల్ని నమ్మట్ల. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్పాడు? అసలు ఎన్నికల క్యాంపెయిన్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే, ఇదిగో నేను ఈ పనులు చేశాను, మీరు అందుకని నాకు మీరు ఓటేయండి అని అడగల. ఎక్కడ అడగల. ఆడేవాడ బూతులు తిట్టేవాడిని కూర్చోబెట్టుకొని వీడు చాలా సౌమ్యుడు, వీడు చాలా మంచివాడు అంతంత మాత్రం అంటాడు. వీడు ఒక లేడీ క్యాండిడేట్ ఉంది, ఆమెకి హైదరాబాదులో మాదాపూర్ ఏరియాలో సగం ఆస్తులు ఆమెని పక్కన నిలబెట్టుకొని బుట్టా రేణుక చాలా అసలు ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పాడు. అంటే ఇటువంటి ప్రచారం చేసుకొని అంటే తనేదో సౌమ్యుడు, మంచివాళ్ళు, బూతులు తిట్టే వాళ్ళందరూ సౌమ్యులు, మంచివాళ్ళుట. ఆయన ఎవరో ఒక ఆయన ఈవీఎంలు బద్దలు కొట్టాడు, ఆయన్ని పక్కన పెట్టుకొని కూడా పిన్నెల్లి లక్ష్మారెడ్డిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు అని చెప్తాడు. అతను వెళ్ళి ఈవీఎంలు బద్దలు కొట్టాడు. అంటే ఇటువంటి క్యాంపెయిన్ చేశాడు తప్ప, నేను రైతులకి 5 సంవత్సరాల కాలంలో నేను ఈ పని చేశాను, నాకు రైతులందరూ నాకు ఓటేయండి అని అడగల. నేను ఇట్లా సంక్షేమం చేశాను, నా సంక్షేమం అందుకున్న వాళ్ళందరూ ఓటేయండి అని అడగల. అసలు అదన్నీ చేస్తే కదా ప్రతిరోజు గెలిచిన మొదటి రోజు నుంచి ఓట్ల టార్గెట్గానే అన్ని పథకాలు పెట్టాడు. రేషన్ కార్డులు కూడా ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడు. బటన్లు నొక్కటం కూడా ఓట్లని దృష్టిలో పెట్టుకునే బటన్లు నొక్కాడు. ఇంకా అసలు ఏ పనైనా సరే ఓటు వస్తుంది అంటే చేశాడు. చివరికి ఏమైంది? నువ్వు ఓటు కోసం చేసావు, నా కోసం చేయలేదు, రాష్ట్రం కోసం చేయలేదు. నా కోసం, రాష్ట్రం కోసం చెయ్యని వాడు నాకు అక్కర్లేదని ఓటర్ తీర్పు చెప్పాడు. ఇప్పుడు మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ విలేజెసే ఉన్నాయి. ఇంకా మెజారిటీ ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నారు.
అటువంటి మేజర్ చంక్ ఫార్మర్స్. ఈ రైతులకి సంబంధించి ఈ రోజున ఏదైతే అంటే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అడ్రస్ చేస్తున్నది కూటమి ప్రభుత్వం. మొత్తం అన్ని రకాలుగా వాళ్ళకి ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి నష్టము రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ కాన్సన్ట్రేషను చంద్రబాబు నాయుడుది అంటే అగ్రికల్చర్ ఈజ్ ఎ గ్రోత్ సెక్టర్. అంటే ఈ గ్రోత్లో, స్టేట్ గ్రోత్లో ప్రధానమైన పాత్ర పోషించేది అగ్రికల్చర్. వ్యవసాయ ఆదాయమే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి. ఈ లెక్కలన్నీ తెలిసిన ఎకనామిక్స్ విద్యార్థి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు చేస్తాడు. ఇటువంటి లెక్కలు తెలియకపోగా తన దగ్గరున్న డబ్బులే బలంగా, తన డబ్బులే తన మదంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటివన్నీ పట్టించుకోడు. ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి సమాజం మీద. ఈ రోజున నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి మెయింటెనెన్స్కి సంబంధించి మెయిన్గా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా బడ్జెట్ ఎలకేషను ఎంత చేస్తున్నాము, ఏంటి, ఆ కేటాయించిన బడ్జెట్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఇవంతా ఈ సిస్టమ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి నీటిపారుదల సంఘాల ద్వారా వీటన్నిటినీ కూడా ఉత్తేజపరుస్తున్నాడు. దీనివల్ల రైతులందరికీ మేలు జరుగుతుంది. అసలు ఈ కాన్సెప్ట్ నీటి సంఘాలు, ఆ కాన్సెప్ట్ పెట్టిందే చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన మొత్తం సమైక్య ఆంధ్రలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్కరణ తీసుకొని వచ్చాడు. కాలువల యాజమాన్యం ప్రభుత్వం నియమించిన వ్యక్తులు చేయటం కాదు, రైతులే చేసుకోవాలి. అంటే నీటి పారుదల సిస్టమ్ని మేనేజ్మెంట్, యాజమాన్యం రైతులకే ఇవ్వాలి అన్న సత్సంకల్పంతో పెట్టిన వ్యవస్థ ఇది. అందుకని ఈ వ్యవస్థని ఎట్లా ఉపయోగించుకోవాలి, రైతు మేలు కోసం ఎట్లా ఉపయోగించుకోవాలనేది చాలా స్పష్టంగా ఐడియా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన టైంలో ఈ నీటి సలహా సంఘాలు ఇవన్నీ కూడా, ఈ రైతులతో కూడిన ఈ సలహా సంఘాలు కరెక్ట్గా పనిచేస్తాయి, రైతులకు మేలు జరుగుతుంది. ఆ నమ్మకమే ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎక్కడా కూడా రైతులు అతని వైపు ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడే కాదు, ఇంకొక 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు మాత్రం ఆలోచించరు, అది గ్యారంటీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్.